ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యూ విల్ ఈట్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద ల్యాండ్. ఎప్పుడైతే మనం ఒబీడియంట్గా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము మనము నడుచుకుంటామో అప్పుడే మంచి ఫలములను లేదా మంచి ఆశీర్వాదాలను మనము రుచి చూస్తాము. సౌలు ఫిలిష్తీయులకు యుద్ధము చేసేటప్పుడు సమూయేలు 7 దినములు సమూయేలు కోసము సౌలుని ఎదురుచూడమంటాడు. అయితే సౌలు తన చుట్టూ ఉన్న ప్రజలు చెదిరిపోతున్నట్లు చూసి భయపడి ఎక్కడ వెళ్ళిపోతారేమో, శత్రువులు వచ్చేస్తారేమో, వీళ్ళు వెళ్ళిపోతే తన యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుందేమో, అప్పుడు యుద్ధంలో ఓడిపోతామేమో అని భయముతో తానే దహన బలి సమాధాన బలి అర్పించినట్లుగా కనపడుతుంది. అప్పుడు దేవుడు సౌలు చేసిన ఈ కార్యము నిమిత్తం సమూయేలు ద్వారా సౌలుని హెచ్చరిస్తూ అంటారు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. దేవుడు సౌలుని ఆశీర్వదించాలని అనుకుంటాడు. ఈ వచన ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని స్థిరపరచకుండా ఆ రాజ్యము సౌలుతో ఆగిపోయింది అని అంటే సౌలు యొక్క అవిధేయత వలన, ఒబీడియన్స్ చూపించకపోవడం వలన. ఒబీడియన్స్ అనేది చాలా ముఖ్యము. ఇక్కడ సౌలు మనుష్యులు ఎక్కడ వెళ్ళిపోతే తన యొక్క శత్రువులు వచ్చి తనని ఎదిరించి ఓడిస్తారేమో అని భయపడ్డాడు. కానీ దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాటని అంగీకరించాలి, దేవుని మాట చొప్పున నడుచుకోవాలి అని సౌలు అక్కడ జ్ఞానముతో నడుచుకోలేకపోయాడు. అక్కడ అవివేక పని చేశాడు. ఈరోజు మనందరము కూడా అదే స్థితిలో ఉంటూ ఉన్నాము. ఒబీడియన్స్ చూపించాల్సిన సమయంలో చూపించలేకపోతున్నాము. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ పని చేయొద్దు, ఆ విధంగా ఉండొద్దు, ఆ చోటికి పోవద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిగా గద్దించినను ఎవరో ఏదో అనుకుంటారు, లేదా నిన్ను సాటిస్ఫాక్షన్ చేసుకునే ప్రక్రియలో అనేక మార్లు దేవుని ఆజ్ఞలను, దేవునికి డిసోబీడియన్స్ చూపిస్తూ నడిచినట్లుగా కనపడుతుంది. సో మన ప్రవర్తనను, మన యొక్క తీరును మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఒబీడియన్స్, మనం దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము అనేది అర్థమవుతుంది.